అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ అరోమా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ గుజరాతీ స్పెషల్ దాల్ దోక్లా. ఈ దాల్ దోక్లా గుజరాతీ స్టైల్‌లో ఈజీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చేసేద్దాం రండి. ఇప్పుడు ప్రిపరేషన్‌లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. దాల్ దోక్లాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పొట్టు పెసరపప్పు. ఈ రెసిపీకి పొట్టు పెసరపప్పు చాలా టేస్ట్ని ఇస్తుందండి. పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, చిటికెడు కారం, నూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, 1 కప్పు గోధుమ పిండి. ఇప్పుడు ఒక బౌల్లో పొట్టు పెసరపప్పు నీట్గా శుభ్రం చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఈ పెసరపప్పుని ఉడకపెట్టుకుందాం. ఈ పప్పు ఉడికే లోపల మనం డోక్లాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కిచెన్ రోల్ తీసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నిటిని కచ్చాపచ్చగా దంచుకుందాం. ఇలా దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది. మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. రోల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దంచుకున్న పేస్ట్ని పక్కనుంచి ఒక ప్లేట్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న మసాలాని ఈ గోధుమ పిండిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీకి ఎలా అయితే మనం పిండి తయారు చేసుకుంటామో అట్లాగే ఈ దోక్లాను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా అయ్యాక ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ పక్కన ఉంచాక ఇప్పుడు మన పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. చూడండి, ఈ పప్పు చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని డోక్లాని ప్రిపేర్ చేసుకుందాం రండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకుందాం. నేను ఇక్కడ డైమండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను.
మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేశాక చాకుతో ఇలా అంటే మొత్తం సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ దాల్లో ఈ డోక్లాని వేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, పప్పు కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఈ టైం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోక్లాస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో చిటికెడు పసుపు, ఆల్రెడీ డోక్లాలో కొంచెం కారం ఉంది కాబట్టి స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు కారం, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడే ఉప్పు, ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ అయ్యాక ఒకసారి కలుపుకుందాం. చూడండి, డోక్లా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఈ పోపు అనేది నెయ్యితోనే వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి, ఆయిల్ యూజ్ చేయకూడదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకుందాం. గీ కొంచెం మెల్ట్ అయ్యాక ఇందులో ఇంగువను కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాల్ డోక్లాని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. నెయ్యితో తాలింపు వేసుకున్నాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గుజరాతీ స్టైల్లో ఈజీ అండ్ సింపుల్గా దాల్ డోక్లా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.